హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ అనేది చాలా స్పెషల్, ఎమోషనల్ అండ్ కొంచెం గ్రీన్ గా ఉంటుంది. నేను నా ఫ్రెండ్ ఈవినింగ్ వాక్ వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ ఒక ఖాళీ క్వార్టర్స్ కనిపించింది అనమాట. ఒక ఫౌజీ ఫ్యామిలీ వాళ్ళ క్వార్టర్స్ ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్లారు. వాళ్ళు చూసుకున్న అందమైన మొక్కలు మాత్రం ఇక్కడే వదిలిపెట్టి వెళ్లారు. మేబీ కొన్ని ఇందులో నుంచి తీసుకొని వెళ్ళి ఉండొచ్చును. ఇందులో కొన్ని నేను మన ఇంటికి తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను. ఒక చిన్న గ్రీన్ అడాప్షన్ లాంటిది. ఇక్కడ చూసారా, చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కూడా మంచి గార్డెన్ లవర్స్మే. సో ఇక్కడే వీళ్ళ గార్డెన్ చూసిన తర్వాత మా ఇద్దరం కూడా చాలా ఫీల్ అయ్యాం. అలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి ఈ వీడియోని అయితే షూట్ చేయడం జరిగింది. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మా మొక్కలన్నీ కూడా చాలా మటుగా డ్యామేజ్ అయ్యి వచ్చాయన్నమాట మా దగ్గరికి. సో ఆల్మోస్ట్ ఇంకొక 2 days అయి ఉంటే ఇవి కూడా చచ్చిపోయి ఉండేవి. 95% అన్నీ డ్యామేజ్ అయినాయి అనమాట. నేను వాటన్నిటికీ ఇప్పుడు రీబర్త్ అయితే చేసేసాను. ఇప్పుడు అన్నీ హెల్దీగా పెరుగుతున్నాయి. సో ఇక్కడ ఈ సెరమిక్ పాట్స్ కూడా చాలా మటుగా విరిగిపోయినాయి అనమాట. ఈ టేబుల్ క్యామ్ని అయితే పూర్తిగా చచ్చిపోయింది. నా ఫేవరెట్. ఇక్కడైతే నాకు అసలు ఆ మొక్క దొరకటమే లేదు. అండ్ కమింగ్ టు ఈ క్వార్టర్స్కి వస్తే, ఈ క్వార్టర్స్ అనేది ఇది మా ఫౌజీ క్వార్టర్స్ అనమాట. ఇందులో ఒక ఫ్యామిలీ 3 years ఉండి ఖాళీ చేసి వెళ్లారు. వాళ్ళు టెన్యూర్ ఇక్కడ ఫినిష్ అయ్యి వేరే ప్లేస్కి పోస్టింగ్ రావడంతో ఈ క్వార్టర్స్ అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనమాట. కానీ వాళ్ళు రోజు చూసుకునే ఈ మొక్కలు మాత్రం ఇక్కడే ఉన్నాయి. చూడండి ఎంత మంచి మంచి మొక్కలు ఉన్నాయో. ఫౌజీ వైఫ్స్ జీవితం అంతా కూడా మార్పులే. ఇంకా గార్డెన్ వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా డార్జిలింగ్లో కొన్ని మొక్కలు అలానే విడిచిపెట్టి వచ్చేసాను. అక్కడ నా ఫ్రెండ్ తను తీసుకొని పెట్టుకున్నారంట. నాకు ఫోన్ చేశారు, పోన్లే దీది నీ దగ్గరైనా ఉన్నాయి, పోన్లే హ్యాపీ అని అనుకున్నాను. నేనైతే ఫౌజీ లైఫ్లో గార్డెన్ మారచ్చు కానీ బట్ మనం చూసుకునే ఆ ప్రేమ ప్రతి చెట్టులో నిలిచిపోతూనే ఉంటుంది. ఇక్కడ పెరిగిన ఈ మొక్కలు అన్నిటిలో కూడా ఎంత ప్రేమతో ఆవిడ వాటర్ పోసి ఉండొచ్చునో కదా, వాళ్ళ పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉండొచ్చునో, శ్రద్ధతో పెంచినవే అయి ఉంటాయి ఇవన్నీ కూడా. అందుకనే ఎంత హెల్దీగా ఉన్నాయి ఇక్కడ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా. ఒక్కో మొక్కలో ఒక్కో అనురాగం లాంటిది మనం చూడొచ్చును. నాకైతే ఈ ప్లాంట్స్, నేనైతే చాలా ప్లాంట్స్ కలెక్ట్ చేసుకున్నాను. అంటే నా దగ్గర ఏమీ లేవు, అలాంటివి నేను అడాప్ట్ చేసుకున్నాను. అలానే నా తులసమ్మ అయితే పూర్తిగా నిద్రపోయి వచ్చింది నా దగ్గరికి. నేను అందులో లక్ష్మీ తులసిని వేశాను. ఇక్కడ చాలా కృష్ణ తులసి ఉందన్నమాట. సో అయితే కొంచెం కృష్ణ తులసిని కూడా అడాప్ట్ చేసుకుందాం అని చెప్పి కొంచెం కృష్ణ తులసిని తీసుకున్నాను. ఇలా చాలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు చూడొచ్చును ఇక్కడ ప్లాంట్స్ అన్నీ కూడా. పపీతా కూడా వేసినట్టున్నారు, పపాయ విత్తనాలు కూడా వేసినట్టున్నారు. ఇంకా పార్టీషన్స్ వైజ్గా వీళ్ళైతే గార్డెన్ని అరేంజ్ చేసుకున్నారు. లైక్ వామ్ చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు ఉంది, మల్లె మొగ్గల చెట్టు ఉంది, కోరింటాకు చెట్టు ఉంది, గులాబీ పువ్వులు ఉన్నాయి. నేనైతే నెక్స్ట్ డే పూజకు కూడా పువ్వులు ఉపయోగపడతాయని చెప్పి పువ్వులు కూడా కోసుకొని వచ్చేసాను. చూడండి లాస్ట్ వరకు చూడండి నేను ఎలా ప్యాక్ చేసుకున్నానో వాటన్నిటినీ మీకు తెలుస్తుంది. మొగ్గలుగానే ఉన్నాయి బట్ నేను తెంపుకున్నాను అనమాట. కొన్ని వాటర్లో వేస్తే విడతాయి కదా అని చెప్పి. వీడియోనైతే స్కిప్ చేయకండి. మంచి మంచి ఎగ్జైట్మెంట్ థింగ్స్ అయితే మాకు కనిపించినాయి ఈ అడాప్షన్లో. సో ఇక్కడ చూడండి కరివేపాకు ఎంత హెల్దీగా గ్రో అవుతుందో. అయ్యో, మేము డార్జిలింగ్లో ఉండేటప్పుడు అయితే అసలు మాకు కరివేపాకే దొరికేది కాదు. మేము మా మెయిడ్స్ని అడిగేవాళ్ళం, కొంచెం కరివేపాకు ఎక్కడైనా కనిపిస్తే తీసుకురా అమ్మా అని చెప్పి. ఇక్కడ కొబ్బరి చెట్టు కూడా వేసినట్టున్నారు. కొబ్బరి చెట్టు కూడా గ్రో అవడం స్టార్ట్ అయింది. మ్యాంగో చెట్టు వేశారు, మామిడి చెట్టు ఉంది. ఇంకా మల్లె మొగ్గలు అయితే ఎన్ని మల్లె మొగ్గలు ఉన్నాయో, చాలా మల్లె మొగ్గలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము తెంపేసుకున్నాం. అంటే పార్టీషన్స్ అనమాట. ఒకవైపు అంతా లైక్ కరివేపాకు, పక్కనే మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, ఇంకా ఈ మల్లె చెట్టు, ఇంక ఇదంతా వామాకు. చాలా బాగుంది, ఎంత మంచి స్మెల్ అంటే ఈ ఆకు వామాకుతో బజ్జీలు వేసుకుంటే ఎంత బాగుంటాయో, టేస్టీగా ఉంటాయి. మేమిద్దరం అదే ప్లాన్ చేసుకుంటున్నాం, వామాకు తెంపుకొని వెళ్ళిపోయి బజ్జీలు వేసుకుందాం అని చెప్పి. ఇంక ఇక్కడ ఉండే ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ తీసుకెళ్తే పూజకైనా పువ్వులు ఉపయోగపడతాయి కదా అని చెప్పి. ఇంక ఇది గోరింటాకు కూడా ఉంది. తెంపుకుందాం అనుకున్నాం, అప్పటికే నాకు చాలా దోమలు కుట్టేశాయి అన్నమాట. మిరపకాయ చెట్టు ఉంది.
ఇల్లు ఖాళీ చేస్తే మాత్రం ఎన్నో మన మెమరీస్ అన్నిటినీ ఆ ఇంటితో ముడిపడి ఉంటాయి. ఆ ఫీలింగ్ ఇంక చెప్పుకోలేనిది. అంటే ఇంకా అలా పోస్టింగ్స్ రావడం వల్ల మేము ఏంటి అంటే ప్లేసెస్ చేంజ్ అవుతూనే ఉంటాము. ఇంకా ఇవన్నిటినీ కూడా మేము క్యారీ చేయాలి అంటే అవ్వదు కదా. కనకాంబరం చెట్లు చూడండి, కనకాంబరం విత్తనాలు కూడా తెచ్చుకున్నాం మేము. కనకాంబరం విత్తనాలు కూడా వేసుకుందాం, పూజకైనా ఉపయోగపడతాయి అని చెప్పి. బంతి చెట్లు కూడా ఉన్నాయి, చిన్న బంతి చెట్లు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు ఫ్లవరింగ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత వాటిని తీసుకొని వద్దాం అని చెప్పి మేము ఆగాం అనమాట. ఇంకా అవి చిన్న సాప్లింగ్స్ లాగే ఉన్నాయన్నమాట. సో చాలా పెద్ద గార్డెన్, చాలా స్పేస్ ఎక్కువ ఉందన్నమాట కరివేపాకు చెట్టుది. ఇప్పుడు కూడా మేము అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. కరివేపాకు కోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంది వీళ్ళ ఇంటి దగ్గర అని చెప్పి. వర్షం పడి బాగా సాయిల్ అంతా కూడా తడిగా ఉండడం వల్ల మొక్కలు ఇలా పేగ్గానే వచ్చేసాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకుంటున్న ప్లాంట్స్. ఇప్పుడు నేను ఏమేమైతే అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నానో అవన్నీ కూడా నేను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నాను అనమాట. సాయిల్ కూడా చాలా మంచి సాయిల్, ఎందుకంటే నేను అవి ప్లక్ చేస్తున్నప్పుడు నాకు వానపాములు కూడా కనిపించినాయి అనమాట. వానపాములు ఎక్కడైతే ఉంటాయో ఆ సాయిల్ అనేది చాలా మంచిదని అర్థం. దోమలు అయితే మాత్రం మాకు గట్టిగానే కుట్టాయి అనమాట. ఓడోమాస్ స్ప్రే చేసుకొని వెళ్ళినా కూడా చాలా బాగా కుట్టేసినాయి దోమలన్నీ. మా దుపట్టాను అక్కడ పేస్ట్ చేసి దాని మీద మేము కలెక్ట్ చేసుకున్న మొక్కలన్నీ కూడా పేర్చుకున్నాం అనమాట. ఎందుకంటే మేము ఏ బ్యాగ్ తీసుకొని వెళ్ళలేదు, ఏ కవర్ లేదు, ఏం లేదు. సో ఇంకా మరి ఏం చేస్తాం, ఎక్కడ పెడతాం, ఎలా తీసుకెళ్తాం అని చెప్పి అక్కడే అక్కడే పెట్టేసుకున్నాము. ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. ఏవేవి ఉన్నాయి అని చెప్పి తీసుకుందాం ఇంకా అని. నేచర్ అనేది మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది, మనం కూడా దాన్ని చూసుకోవడం మనదే రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లాంట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు నేను ఏదో డెకరేషన్ కోసం నేను తీసుకొని వెళ్ళట్లేదు. నాకైతే ఒక ఫౌజీ ఫ్యామిలీ నుంచి నా దగ్గరికి వచ్చిన జ్ఞాపకాలని నేనైతే అనుకుంటాను, మెమరీస్ అని అనుకుంటాను. ఇక్కడ ఈ తులసి మొక్కలు అవుతున్నాను కదా, అదైతే ఆ టైల్ లోపల ఇమిడిపోయి ఉందన్నమాట, రావటం లేదు వేరేతో. సరేలే ఇంకో పక్కన ఇంకోటి ఉన్నదేమో తీద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. వర్షాలు పడి ఆల్మోస్ట్ సాయిల్ అంతా అయితే మాయిస్ట్గానే ఉంది, ఈజీగానే లాగ్గానే వచ్చేస్తున్నాయి. అయితే ఇలా కాదు, ఇంకా చెప్పులు వేసుకొని లాగుతున్నాను కదా, అందుకనే రావటం లేదేమో అని చెప్పి చెప్పులు తీసి అప్పుడు తులసమ్మని తీసాను నేను. ఇదైతే నేను తీసుకొని మన ఇంటికి తెచ్చుకున్నాను. ఎలోవెరా చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఇక్కడ ఎలోవెరా అయితే నా దగ్గర అయితే ఎలోవెరా లేదు. ఈవెన్ డార్జిలింగ్లో కూడా ఉండేది. మేము ఏంటంటే జెల్స్ అన్ని తీసి హెయిర్ కని అలా యూజ్ చేసేసేవాళ్ళం అనమాట. సో ఇక్కడ చూడండి చాలా హెల్దీగా ఉంది. ఇంకా ఈ మనీ ప్లాంట్ చూడండి, మేమైతే అసలు ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యామంటే ఈ మనీ ప్లాంట్ని చూసి. చాలా పెద్దది, ఎంత బాగుందో, ఎంత హెల్దీగా ఉందో. లాగుతూనే ఉంటే వస్తూనే ఉంటుంది. ఇది చూసుకుంటూ ఉన్నప్పుడల్లా వాళ్ళకి దాన్ని వదిలి వెళ్ళడం ఎంత కష్టంగా ఉండిందో కదా అనిపించింది. కానీ నేను ఇప్పుడు వీటినన్నిటినీ చూసుకుంటాను. ఎంత పెద్ద మనీ ప్లాంటో చూడండి, నాకన్నా పొడవు ఉంది అది. ఇలా ఇవన్నీ ప్లాంట్స్ నేనైతే కలెక్ట్ చేసుకున్నాను. నేను కలెక్ట్ చేసుకున్న ప్లాంట్స్ ఎలోవెరా ఒకటి, ఇంకా అక్కడ ఉండే అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ తెచ్చేసుకున్నాను. మనీ ప్లాంట్ తెచ్చుకున్నాను, మిరపకాయల చెట్టు ఉందని చెప్పాను కదా, అది కూడా తెచ్చుకున్నాను. కొంచెం వామాకు తెచ్చుకున్నాను, అలానే విత్తనాలు తెచ్చుకున్నాను, గులాబీ పువ్వులు తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకున్న ప్లాంట్స్. వామాకు తీసాను బజ్జీలు వేసుకుందాం అని చెప్పి. అండ్ అలాగే ఈ మనీ ప్లాంట్ క్రీపర్స్ని కూడా నేను కలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ ఈ ఎలోవెరాని తీసుకున్నాను. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా కొత్త అడ్రస్ ఇదన్నమాట. వీటన్నిటిని నేను ఎలా తీసుకెళ్తానో అలానే తులసమ్మని తీసుకున్నాను. మిరపకాయలు చూడండి, మిరపకాయలు కూడా ఉన్నాయి చెట్టుకి. ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. ధాలియాలో చిన్న సైజు ఉంటుంది కదా, అలాంటి
మొక్కలు అన్నమాట అవన్నీ కూడా. ఇంకా విత్తనాలు పువ్వులు అయితే నా దుపట్టాలో ముడి వేసేసుకున్నాను అనమాట. ముడి వేసేసుకొని కట్టుకున్నాను. ఇంక ఈ గులాబీ చెట్టుకి గులాబీ పూలు ఇంకా పూజకని చెప్పి తీసుకుంటున్నాం అనమాట. నేను నా ఫ్రెండ్ కలెక్ట్ చేసుకుంటున్నాం. వీటి విత్తనాలన్నీ కూడా కలెక్ట్ చేసాము. అలానే ఈ పుష్పాలు బ్లూ కలర్వే కాకుండా వైట్ కలర్ కూడా ఉన్నాయి. చాలా పువ్వులు ఉన్నాయి, ఆ చెట్టు నిండా పువ్వులే ఉన్నాయి. ఇది కూడా ఒక ఖాళీ క్వార్టర్స్లో నుంచే తెంపుకుంటున్నాం అనమాట. ఇదైతే బ్రహ్మి ఆకు అంటారు కదా, బ్రహ్మి సరస్వతి ఆకు అంటారు. ఇది చాలా మంచిది పిల్లలకి పెడితే మెమరీ పవర్ గెయిన్ అవుతుంది అని అంటారు అనమాట. మెమరీ పవర్ బాగుంటుంది అని చెప్తారు రోజుకి ఒక ఆకు తింటే. సో వీటిని కూడా నేను కలెక్ట్ చేసేసుకుంటున్నాను. చాలా బాగుంది, ఫుల్ అనమాట, మొత్తం స్ప్రెడ్ అయి ఉంది అది బ్రహ్మి ఆకు. సో అందుకోసం అని చెప్పి మేము ఇది కూడా కలెక్ట్ చేసుకొని బయలుదేరుతున్నాం. ఇంకా తీసుకున్నాం. ఇక్కడే ఉంది ఇది వైట్ శంఖపుష్పాల చెట్టు. చాలా బాగుంది, పెద్ద చెట్టు ఇది. అంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎండ రావటం లేదు మాకు. ఎండ వస్తే ఇంకా బాగా పూస్తాయి. ఏంటి అంటే వర్షాలు ఎక్కువ పడడం, గాలి వేయడం వల్ల పువ్వులు అయితే సరిగ్గా పూయడం లేదు. అదిగోండి విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలను కూడా మేము కలెక్ట్ చేసేసుకున్నాం. వేసుకుంటే వస్తాయి కదా విత్తనాలు కూడా అని చెప్పి. ఇంకా ఈ ఫ్లవర్స్ చూడండి, ఈ మందార మొక్కకి, ఒక్క మందార చెట్టుకి 2 రకాల పువ్వులు ఉన్నాయి. ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యామంటే అసలు ఎంత బాగా అనిపించిందో మాకైతే. ఒక్క చెట్టుకి 2 రకాల పువ్వులా అనిపించింది. చూడండి, ఒకే చెట్టుకి 2 రకాల పువ్వులు, చాలా బాగా అనిపించింది. ఇంకా బడ్స్ కూడా ఉన్నాయి. మరి మేబీ బడ్గా ఉన్నప్పుడు ఈ కలర్లో ఉండి అది ఇలా మారుతుందేంటో తెలీదు, బట్ చాలా బాగుంది. అదంతా కూడా ఒకే చెట్టుకి 2 రకాల పువ్వులు ఉన్నాయన్నమాట. 2 కలర్స్, 2 రకాల పువ్వులు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ కూడా నేను ఇంకా తీసుకెళ్ళిపోతున్నాను. మా ఫ్రెండ్ని పిలిచాను మళ్ళీ. మా ఫ్రెండ్ వెళ్ళి తన కార్ పట్టుకొని వచ్చింది. సో నేనైతే ఇప్పుడు వీటన్నిటినీ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటికీ కొత్త అడ్రస్ ఇది. చాలా ప్రేమతో ఇవి నా దగ్గర పెరుగుతాయి. అండ్ ఇవన్నీ కూడా విత్తనాలు, ఫ్లవర్స్ అలా మూట కట్టుకున్నాను అనమాట. ఎందుకంటే కవర్ ఏం లేదు, కింద పడిపోతాయి కదా అని చెప్పి. సో చూడండి, వాకింగ్ అని చెప్పి నేను చేసిన పని ఇదనమాట. అన్ని మొక్కలన్నీ కలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఇంటికి వెళ్తే మా హస్బెండ్ ఏమంటారో ఏంటో. ఆ గోళం కూడా ఎందుకు తీసుకున్నాము అంటే అందులో చాలా తులసి మొక్కలు ఉన్నాయన్నమాట. అలానే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ చూడండి, ఈ గులాబీ చెట్టు పెంకుల పైన ఉందన్నమాట. ఎంతో ఇంప్రెసివ్గా అనిపించింది. ఇంకా అలానే ఇంటికి వచ్చి వాటన్నిటిని వెంటనే పాటింగ్ చేసేసాం అనమాట. ఎందుకంటే మళ్ళీ చచ్చిపోతాయి మొక్కలన్నీ అని చెప్పి తీసుకుని అడాప్ట్ చేసుకున్నవన్నీ కూడా నేను చేశాను. సో ఇలానే మీరు కూడా మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటివి కనిపిస్తే వాటిని కూడా మీరు అడాప్ట్